నీ నిత్య జీవితంలో నువ్వు జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి అని చెప్తున్నారు. సజీవ నిర్జీవ రాశులు అంటే బతుకున్నవి బతికిలేనటువంటి వాటిల్లో వాటితో కలిసి నువ్వు సహజీవనము చేస్తున్నావు. ఇప్పుడు మనం ఉన్నాము అంటే మనము నిర్జీవాలు అంటే ఈ నదులు, నీళ్లు, చెట్లు, ప్రకృతి అన్నమాట. సజీవాలు అంటే మానవుడితో పాటు పశువులు, పక్షులు ఇవన్నీ. ఇట్లా సజీవ నిర్జీవ రాజులతో కలిసినటువంటి మన సహజీవనము ప్రశాంతంగా క్రమబద్ధంగా ఉండాలి. కార్యకారణ సిద్ధాంతాన్ని అర్థం చేసుకుని జీవించాలి. కార్యకారణ సిద్ధాంతం అంటే ఇందాక మనం చెప్పుకున్నదే. మనం ఏ పని చేసినా కూడా మంచి పని చేస్తే మంచి ఫలితం ఉంటుంది, చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితం ఉంటుందని దాన్ని గుర్తించి ప్రకృతి ధర్మాలని పాటిస్తూ అలా కనుక ఉండగలిగితే మనకి కావలసినటువంటి శాంతి, సుఖము, ఆనందము లభిస్తాయి. ఇంతవరకు ఈ ఉపన్యాసంలో పార్ట్ 1గా మహర్షి గారు మనకు తెలియజేశారు. ఈ ఉపన్యాసం చివరిలో 2వ భాగంగా స్కై అంటే సులభతర కుండలిని యోగం అంటే ఏంటో తెలియజేస్తూ ఈ స్కైలో తూర్య దీక్షని గురించి ఈ ఉపన్యాసంలో పర్టికులర్ ఈరోజు ఆయన వివరించి చెప్తారనమాట. మహర్షి ఆ రోజు క్లాసులో దీక్ష అంటే ఏంటి అనగా ఏంటో తెలియజేశారు. దీక్ష అంటే దాదాపు అది తపస్సు లాంటిదే. మనం తపస్సు చేయడానికి అంటే మెడిటేషన్ చేయడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి తీసుకురావడానికి మన మూలాధార చక్రం దగ్గర ఉన్నటువంటి కుండలిని శక్తిని పైకి లేపి తీసుకొచ్చి మన ఆజ్ఞా చక్రం అనే నుదుటి మధ్యలో పెడతారనమాట. అది దీక్ష అన్నారు. ఈ దీక్ష తీసుకుంటే కానీ ఈ తూర్య తపస్సు కానీ ఇంకా ఆజ్ఞా తపస్సు, తూర్య తపస్సు, తూర్యాతీత అని ఉన్నాయి. ఏదైనా కూడా చేయడానికి ముందుగా దీక్ష తీసుకోవాల్సి వస్తుంది. పూర్వకాలంలో ఇలాంటి దీక్షలు ఏమీ లేనప్పుడు ఈ పద్ధతి కొంచెం కష్టంగానే ఉండేది. మూలాధార నుండి శక్తిని ఆజ్ఞా చక్రానికి తీసుకొస్తారనమాట. కొంతమంది సహస్రారానికి కూడా తీసుకొస్తూ ఉంటారు దాన్ని. పాతకాలంలో ఈ రకంగా తేవడానికి 2 రకాల 3 రకాల పద్ధతులు ఉన్నాయని చెప్తున్నారు మహర్షి గారు. అవేంటంటే మంత్రదీక్షలు తీసుకోవడం, లేదా ఆ మంత్రదీక్ష వల్ల మంత్రం పట్టిస్తూ 7 చక్రాల వెన్నెముకలో ఉన్న వాటిని దాటుకుంటూ ఈ సహస్రార చక్రం నుంచి దాటి పైకి వచ్చి భగవంతుడి వైపుగా ప్రయాణం చేయడం. తర్వాత 2వది ప్రాణాయామాలు చేస్తూ ఉంటారు. దానివల్ల కూడా ఈ చక్రాలు యాక్టివేట్ అయ్యి కుండలిని శక్తి పైకి వస్తుంది. మంత్రం పట్టిస్తున్న వల్ల వస్తుంది, లేదా ప్రాణాయామాల వల్ల వస్తుంది. శబ్దంతో చేస్తారన్నమాట వీటిని. ఇవన్నీ దాదాపు జపం లాంటివి. అది చేస్తూ ఉండేవారు పూర్వ రోజుల్లో, వాటిని ఫాలో అవుతూ ఉండేవారు. 2వది ఏంటంటే మూలాధారం నుండి శక్తిని ఒక్కో చక్రం ద్వారా పైకి లేపుకుంటూ వస్తారు. ఆ శక్తి కుండలిని శక్తిని అలా లేపడానికి అనాది కాలంలో వాళ్ళకి 7-8 సంవత్సరాలు ఇంకా ఎక్కువే పట్టేది. తర్వాత ఈ కార్యక్రమం లాంటి తపస్సు చేసేటప్పుడు ఈ చక్రాలు దాటుకుంటూ ప్రాణశక్తి అనబడే కుండలిని శక్తి పైకి లేచి వచ్చేటప్పుడు ఈ ఒక్కొక్క చక్రం దగ్గర ఒకలా శక్తి అధికం అవుతూ ఉంటుంది. ఈ అధికమవుతూ ఉన్న శక్తిని తట్టుకోవడం అన్నది కొంచెం కష్టంగా ఉండేది. అది భరించడం అన్నది భరించగలిగినటువంటి మహానుభావులు పైకి వెళ్ళి భగవద్ దర్శనానికి వెళ్ళి అంతవరకు వాళ్ళు జయించగలుగుతారు. ఒకవేళ చాలామంది అందులో అంత పైకి అలా వెళ్ళలేకపోతే ఈ శక్తిని తట్టుకోలేక, ఒక్కొక్క చక్రం దగ్గర ఆ శక్తిని తట్టుకోలేక వాళ్ళు 2-3 చక్రాలకి వరకు వెళ్ళి మళ్ళీ కిందకి దిగిపోతూ ఉంటారు. అటువంటి సమయంలో ఆ మూలాధారం నుంచి స్వాధిష్టానం నుంచి పైన ఆ మణిపూరానికి చేరి ఇంకా పైకి వెళ్ళలేక కిందకి జారి పడిపోయినప్పుడు ఇలా మధ్యలో శక్తి ఏర్పరచుకుని పైకి వెళ్ళి కిందకి వచ్చేసేటప్పుడు వాళ్ళల్లో చాలామందికి కొద్దిగా ఆరోగ్యాలు పాడైపోవడము, అక్కడక్కడ కొంతమందికి కొంచెం మనసులో స్థిరత్వం పోయి మనస్థిరత్వం పోవడం లాంటి కొన్ని నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలు ఏం చేస్తారంటే బహిష్టం అన్నది స్త్రీలకు ఉంటుంది కాబట్టి వాళ్ళు 1-2 చక్రాల కంటే పైకి ఎదిగి వెళ్ళలేరు. అక్కడ వరకు వెళ్ళేసరికి వాళ్ళకి బీడింగ్ అనబడే ఈ బహిష్ట కాలం వచ్చేటప్పుడు వాళ్ళు చేస్తున్న తపస్సు వక్రించి
తిరిగి కిందకి పడిపోవలసి వస్తుంది. మళ్ళీ తపస్సు మొదటి నుంచి చేయవలసి వస్తుంది. ఈ రకంగా ఈ కార్యక్రమం తపస్సు అనే మెడిటేషన్ అనేది ఆ కాలంలో చాలా కష్టంగా ఉండేదన్నమాట. కానీ వేదాంత మహర్షి గారు ఏం చేశారంటే ఈ సులభతర కుండలిని యోగంలో ఆజ్ఞా దీక్ష అనేవాడే ఒక దీక్ష ద్వారా మూలాధారం దగ్గర ఉన్నటువంటి కుండలిని శక్తిని, ఇదే ప్రాణశక్తిని ఒక 2 వేళ్లతో ఇలా స్పర్శించి ఈ 7 చక్రాలు దాటేసి ఒక్కసారే నుదుటి మధ్యలో ఉన్నటువంటి ఆజ్ఞా చక్రాన్ని తీసుకొచ్చేస్తారు. అది అలా 1-2 నిమిషాల కాలంలో పూర్తయిపోయే దీక్ష అన్నమాట. అది ఈ మధ్యలో ఏ చక్రం దగ్గర కూడా శక్తి అన్నది ఆగదు. అలా ఆగబోబట్టి డైరెక్ట్గా అది ఆజ్ఞా చక్రానికి వచ్చేస్తుంది. అది అనుభవజ్ఞులైనటువంటి మాస్టర్స్ కానీ గురువులు కానీ మహర్షి గారి దగ్గర ట్రైనప్ అయిన వాళ్ళు ఇప్పటికీ మనకి ఇటువంటి దీక్షలు ఇస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఏ చక్రం దగ్గర ఆ కుండలిని శక్తి ఆగక పూర్వకాలంలో ఒక్కొక్క చక్రం దగ్గర ఆ శక్తిని ఎదుర్కోలేక భ్రష్టత్వం అంటే ఏంటి దిగి ఆ చక్రాలన్నీ దాటి మళ్ళీ కిందకు వచ్చేయడం, అటువంటి పరిస్థితికి వచ్చే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ దీక్షలో ఏముందంటే ఒక్కసారి అన్ని చక్రాలు దాటుకుంటూ ఆజ్ఞాకి వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ అటువంటి ఆటంకాలు ఏమీ లేవు. ఎక్కడ ఏ చక్రం కూడా ఈ శక్తి వల్ల దెబ్బతిందు, అక్కడ శక్తి అసలు ఆగదు, డైరెక్ట్గా ఒక్కసారి పైకి వచ్చేస్తుంది అనమాట. ఇది దీక్ష అంటే ఏంటో ఈ రకంగా ఈ సులభతర కుండలిని యోగంలో ఇంకా వివరంగా తెలియజేస్తారు. ఈరోజు ఉపన్యాసాల్లో మాత్రం మనకి ఇంతవరకు తెలియజేశారు. ఈ ధ్యానాలు అనబడే తపస్సులు చేయడంలో ఆజ్ఞా చక్రాల ధ్యానం చేసేటప్పుడు మనకి మనోవేగ తరంగాలు ఉంటాయి. సహజంగా మన మనోవేగ తరంగాలు బీటా లెవెల్లో ఉంటాయి, అంటే 40 వేగంలో ఉంటాయి అన్నమాట. ఆ దశ నుండి ఆల్ఫా వేగానికి, ఆల్ఫా అంటే 12 ఆ దశకి దిగి వస్తాయి. ఎప్పుడు ఆజ్ఞా తపస్సు చేసేటప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు మూలాధారం నుంచి శక్తిని ఆజ్ఞాని తెచ్చి ఆజ్ఞ దగ్గర అది కదలిక, దాని కదలికని గమనిస్తూ ఉండమంటారు, అలా ధ్యానం చేయమంటారు. దాన్ని ఆజ్ఞా తపస్సు అంటారు. ఈ ఆజ్ఞా తపస్సు అప్పుడు మనం బీటా నుంచి ఆల్ఫాకు వస్తాం, అంటే 40 వేగంలో ఉన్న మనోవేగ తరంగాలు 12 వేగానికి దిగుతాయి అన్నమాట. అక్కడ ప్రశాంతత లభిస్తుంది. ఎప్పుడైతే ఆ మనోవేగం 40లో ఉందో, 40 కంటే ఎక్కువలో ఉందో మనకి ప్రశాంతత ఉండదు. అలజడి, ఎమోషన్స్ అవన్నీ ఉంటాయి, నిత్య జీవితంలో మనకు వస్తూ ఉంటాయి. కానీ ఆజ్ఞా తపస్సు చేసినప్పుడు క్రమంగా ఆల్ఫా దశకి వేస్తాం కాబట్టి అది ఆ సంఖ్య తగ్గుతుంది. ఆ వేగం తగ్గడం వల్ల మనస్సు ప్రశాంతతకి పొందుతుంది. తర్వాత ధ్యానం తూర్యా ధ్యానం అని రెండోది ఉంటుంది. ఈ తూర్యా ధ్యానం చేసేటప్పుడు ఈ వచ్చినటువంటి ఆల్ఫా తరంగాలు స్థిరంగా స్టేబుల్గా అక్కడ నిలబడగలుగుతాయి. తూర్య అంటే మన సహస్రారం మాడు మధ్యలో మనసును కేంద్రీకరించి ధ్యానం చేయమంటారు. ఆజ్ఞాచక్రం వరకు మొదట్లో తీసుకొస్తారు ఆ మూలాధారం నుంచి. తర్వాత దశలో తర్వాత రెండవ ధ్యానానికి కూర్చోబెట్టినప్పుడు ఆజ్ఞా నుంచి ఆ శక్తిని తిరిగి తూర్యాన్ని తీసుకొస్తారు. దీక్షల గురించి తర్వాత వివరంగా చెప్తారు. ఇక్కడ మాత్రం ఇలాగే క్లుప్తంగా తెలియజేస్తున్నారు. తూర్య అప్పుడు ఆల్ఫా తరంగాలు స్టేబుల్గా ఉంటాయని చెప్పి తూర్యాతీత ధ్యానం అని ఇంకోటి ఉంది. అంటే ఆజ్ఞా నుంచి తూర్యాకు వచ్చాక తూర్యం నుంచి శరీరాన్ని దాటి 7 చక్రాలు దాటి ఆజ్ఞాకు వచ్చాక ఆజ్ఞా నుంచి తూర్యానికి సహస్రారానికి మాడు మధ్యకి వచ్చాక అక్కడి నుంచి అసలు శరీరాన్ని దాటి ప్రకృతిలోకి ప్రాణశక్తి ప్రవహిస్తూ వస్తుంది. దాన్ని తూర్యాతీత ధ్యానం అంటారు. మన తూర్యాతీతంలో బయటకు వచ్చిన ఇటువంటి శక్తి నెమ్మదిగా ప్రకృతిలో ప్రవేశించి పైకి వెళ్తూ ఉంటుందన్నమాట. ఈ తూర్యాతీత ధ్యానం చేసినప్పుడు ఆల్ఫా తరంగాలు తీటా అనబడే అంటే 7 సంఖ్య 7 వేగంలోకి దిశలోకి దిగుతాయి అన్నమాట మనోవేగ తరంగాలు. తీటా నుంచి తదుపరి ధ్యానం చేసేటప్పుడు ఏమవుతుందంటే శరీరాన్ని నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఈ శక్తి కళము అనబడే సూర్యుడు చంద్రుడిని దాటుకుంటూ శక్తి కళమును అనబడే యూనివర్సల్ ఫీల్డ్లోకి ప్రవేశిస్తుంది. ఆ యూనివర్సల్ ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ ధ్యానం చేసేటప్పుడు విశ్వంలోకి ప్రవేశించడం అనమాట. ఈ కుండలిని శక్తి అక్కడికి ప్రవేశించినప్పుడు ఈ తరంగాలు నెమ్మదిగా డెల్టా దిశకి రావడానికి సంసిద్ధం అవుతాయి.
డెల్టా దిశ అంటే మనోవేగ తరంగాలు దాదాపుగా 03 అనమాట, అంతవరకు దిగుతాయి అన్నమాట. ఈ ఇక్కడ యూనివర్స్ అనబడే ఈ విశ్వంలో ప్రవేశించిన నక్షత్ర మండలం అంటారు దాన్ని. దాదాపుగా అక్కడ ప్రవేశించిన తర్వాత నెమ్మదిగా ధ్యానానంతరం చివరిలో శివకళము అనబడే నిరాకార భగవత్ శక్తిలోకి యాబ్సల్యూట్ స్పేస్ అంటారు, అక్కడికి ప్రవేశిస్తుంది మన కుండలిని శక్తి. అక్కడికి ప్రవేశించినప్పుడు ఈ డెల్టా తరంగాలు కూడా కరిగి భగవదైక్యం అనుకోవడానికి, భగవంతుడిని దర్శించుకోవడానికి చాలా మనకి ఉపయోగకరంగా ఉంటాయి అన్నమాట. ఈ ధ్యానాల వల్ల ఈ రకమైనటువంటి లాభం కలుగుతుంది, భగవదైక్యం అవ్వడానికి, భగవద్ దర్శనం చేసుకోవడానికి అని తెలియజేస్తున్నారు. మహర్షి గారు ఏం చేశారంటే ఉపన్యాసం చివరిలో ఒక చక్కటి ధ్యానాన్ని చేయిస్తారు. ఆ మెడిటేషన్ అంటారు దాన్ని. ఆ ఉపన్యాసం చివరిలో ఆయన చెప్తున్నటువంటి ధ్యానాన్ని నెమ్మదిగా కొద్దిగా ఆకళింపు చేసుకుని, అవగాహన చేసుకుని లైట్గా అది ఫాలో అవుదాం మనం కూడా. ఈ ధ్యానం వల్ల ఏమవుతుందంటే పరిణామ క్రమంలో తను ఎక్కడి నుండి వచ్చాడో తెలుసుకోవటం జరుగుతుంది. తన్మార్పు సిద్ధాంతాన్ని, ప్రకృతి ధర్మాన్ని అవగాహన చేసుకోగల శక్తి వస్తుంది. దీన్ని బ్రహ్మజ్ఞానము లేదా బ్రహ్మానికి సంబంధించిన ధ్యానము అని కూడా అంటారు. సరే, ఇప్పుడు ఆ ధ్యానాన్ని ఆయన ఆ రోజు ఆడియన్స్కి కూర్చోబెట్టి చేయిస్తున్నారు. అది ఎలా ఉంటుందంటే ఒకసారి ఆ స్టెప్స్ని మనం కూడా ఫాలో అవుదాం. ముందుగా భగవస్థితికి ఉన్న నిరాకార నిర్గుణ స్థితిని అనుభవంగా తెలుసుకోవాలి. కళ్ళు మూసుకోమని చెప్తారు. ఫస్ట్ స్టెప్లో కొంచెం నిటారుగా కూర్చుని, నడు వంకరగా పెట్టుకోకుండా నిటారుగా కూర్చుని కళ్ళు మూసుకుని మానసిక స్థితిని విశ్వమంతా ఆక్రమించిన నిరాకార భగవస్థితి మీద కేంద్రీకృతపరుస్తున్నాను. భగవస్థితికి స్వయంపీడిత సమావృత ఒత్తిడి శక్తి ఉంది. ఆ శక్తిని నేను గమనిస్తున్నాను. భగవశక్తి ముడుతలు పడుతూ ఒత్తిడికి గురవుతూ చిన్నారి పరమాణువులుగా తన్మార్పు చెందుతున్నది. ఈ తన్మార్పుని నేను గమనిస్తున్నాను. ఈ పరమాణువులు ఆత్మ ప్రదర్శనకి గురి అవుతున్నాయి. పరమాణువులు ఒకదానితో ఒకటి గుంపుగా కలుస్తున్నాయి. ఈ పరమాణువులు గుంపులు గ్రహములుగా భూమిగా తన్మార్పు చెందుతున్నాయి. భూమి మీద ఒకే ఇంద్రియము గల మొక్కలు తన్మార్పుగా ప్రాణముతో ఏర్పడుచున్నాయి. వాటి నుండి 2 ఇంద్రియములు గల ప్రాణి అంటే క్రిములు తన్మార్పుగా ఏర్పడుచున్నవి. వాటి నుండి 3 ఇంద్రియములున్న ప్రాణులు కీటకాలుగా తన్మార్పుగా ఏర్పడుచున్నాయి. వాటి నుండి 4 ఇంద్రియములున్న ప్రాణి సర్పాలుగా అంటే రెప్టైల్స్గా తన్మార్పు జరుగుతున్నది. వాటి నుండి 5 ఇంద్రియములున్న ప్రాణులు పశువులు తన్మార్పుగా ఏర్పడుచున్నవి. తదుపరి 5 ఇంద్రియములతో పాటు కాన్షియస్నెస్ అనబడే జ్ఞానము ఉన్న 6వ ఇంద్రియంతో మానవుడు తన్మార్పుగా ఏర్పడుచున్నాడు. మనమందరము తన్మార్పుగా భగవంతుని నుండి మానవులుగా భూమి మీదకు వచ్చి ఉన్నాము. ఇదే బ్రహ్మజ్ఞానము. బ్రహ్మము తనకు తానుగా తన్మార్పు చెంది భూమి మీద మన అందరిలో జ్ఞానముగా విరాజిల్లుతున్నాడు. ఆ జ్ఞానమే ఆల్మైటీ అనే గాడ్. భగవంతుడే
తొలుతగా శుద్ధ బయలుగా ఉన్నది అది స్టాటిక్ స్టేటు, అదే గ్రావిటీగా మధ్యస్థ దశలో ఉన్నది. ఇది విశ్వముగా చివరి దశలో తన్మార్పు చెంది ఉన్నది. ఈ విశ్వమందు మానవుడు అతని యందు మనసు భగవంతుని తన్మార్పుగా జరిగి మనమంతా ఉన్నాము. ఇప్పుడు తపస్సు ముగిస్తున్నాము. దివ్యమైన తపశ్శక్తి ఫలితముగా ఆయురారోగ్య ఐశ్వర్యములు కీర్తి ప్రతిష్టలు బ్రహ్మజ్ఞానము పొందేదముగాక. జీవిత భాగస్వామికి దీవెనలు. సంతానానికి దీవెనలు. సహోదరులకు దీవెనలు. దగ్గర బంధువులకు స్నేహితులకి దీవెనలు. నిత్య జీవితంలో మన సాన్నిధ్యములో ఉన్న వారికి అందరికీ దీవెనలు. శత్రువులు ఎవరైనా ఉన్నచో వారిని కరుణతో దీవించవలెను. వారి త్వరలో మంచి ఆలోచనలతో మంచి ప్రవర్తనతో మారగలరు. భగవంతుడు వారిని దీవించుగాక. లోక సమస్త సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன். ఓం శాంతి శాంతి శాంతి. ఈ రకంగా జ్ఞానానంతరము ఉపన్యాసాన్ని ముగించారు. ఇది బ్రహ్మజ్ఞానం పేరుతో ఆ రోజు ఆయన మనకు అందించినటువంటి సందేశము. జ్ఞానం యొక్క గొప్పతనం మనకి తెలియజేసి ధ్యానం ఎలా చేయాలో ఆయన చేసి మనందరి చేత చేయించి చూపించారు. సుఖినో భవంతు.